హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో మనం సైకాలజీ సబ్జెక్ట్కి సంబంధించిన 4th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఈ సబ్జెక్ట్ మనకి B.Ed వాళ్ళకి సంబంధించింది. ఆల్రెడీ ఛానల్లో 3 యూనిట్స్ అనేటివి ప్లేలిస్ట్ రూపంలో అవైలబుల్ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ మీకు అయిపోయిన తర్వాత ప్లేలిస్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది ఛానల్లో. అందులో మీకు ఫోల్డర్ అనేది ఉంటుంది, నోట్స్కి సంబంధించిన ఫోల్డర్ డిస్క్రిప్షన్ బాక్స్లో. అండ్ అలాగే యూనిట్కి సంబంధించిన అన్ని వీడియోస్ లైన్ బై లైన్ ఉంటాయి మీకు. సో ఈ 4th యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత 4th యూనిట్ ప్లేలిస్ట్ కూడా మీకు ఛానల్లో ఉంటుంది. ఓకే, సో ఇవాల్టి క్లాస్ చూసుకున్నట్టయితే మనం లాస్ట్ క్లాస్ సైకాలజీలో ఫ్యాక్టర్స్ గురించి చూస్తున్నాం, లెర్నింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ గురించి. సో అందులో పెడగాజికల్ ఫ్యాక్టర్స్ అనేటివి ఇవాల్టి క్లాస్లో చూస్తున్నాం. సో ఫస్ట్ మనకి లెర్నర్ పర్సనల్ ఫ్యాక్టర్స్, అంటే లెర్నర్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఇవి లెర్నింగ్లో. ఫస్ట్ వన్ ఈజ్ ఏజ్. ఓకే, వయసుకి సంబంధించింది. లెర్నింగ్ టాస్క్ షుడ్ బీ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఏజ్ ఆఫ్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ యొక్క లెవెల్ బట్టి, ఏజ్ లెవెల్ బట్టి, అంటే ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఉన్నారన్న దాన్ని బట్టి మనకి లెర్నింగ్ అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే మెచ్యురేషన్. ద డెవలప్మెంట్ దట్ రిజల్ట్స్ ఫ్రమ్ ద న్యాచురల్ గ్రోత్ ఆఫ్ ఫిజియోలాజికల్ సిస్టమ్ ఆర్ కాల్డ్ మెచ్యురేషన్. ఫిజియోలాజికల్ సిస్టమ్ ఇదంతా కూడా మనకి మెచ్యురేషన్ కిందకు వస్తుంది. మన న్యాచురల్ గ్రోత్ నుంచే మెచ్యురేషన్ అవుతాం. ఓకే, సో అదే చెప్తున్నారు ఇక్కడ. లెర్నింగ్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ వెన్ ఎ సర్టెన్ స్టేజ్ ఆఫ్ మెచ్యురేషన్ ఈజ్ రీచ్డ్. సో ఒక సర్టెన్ స్టేజ్ ఆఫ్ మెచ్యురేషన్లోనే లెర్నింగ్ అనేది మనకి సాధ్యమవుతుంది. ఓకే, లెర్నింగ్ అండ్ మెచ్యురేషన్ ఆర్ ఇంటర్డిపెండెంట్ అండ్ క్లోజ్లీ రిలేటెడ్. లెర్నింగ్ కానివ్వండి, మెచ్యురేషన్ కానివ్వండి, ఒకదాని మీద ఒకటి ఇంటర్డిపెండెంట్ అయి ఉంటాయి అండ్ క్లోజ్లీ రిలేటెడ్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే SES, విచ్ ఈజ్ సోషియో ఎకనామిక్ స్టేటస్. ఓకే, సోషియో ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ద లెర్నర్ హ్యాస్ ఎ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ హిస్ ఆర్ హర్ లెర్నింగ్. సో మన సోషల్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఎకనామిక్ స్టేటస్ కానీ, ఇదంతా కూడా లెర్నింగ్ మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపిస్తుంది. ఓకే, హయ్యర్ ద సోషల్ ఎకనామిక్ స్టేటస్, బెటర్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ బెటర్ ద లెర్నింగ్ ప్రాసెస్. సో సోషియో ఎకనామిక్ స్టేటస్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే, ఎంత హయ్యర్లో ఉంటే, మన లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ కూడా అంతే బెటర్గా అవుతుంది అండ్ లెర్నింగ్ ప్రాసెస్ కూడా బెటర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ చూస్తే ప్లేస్ ఆఫ్ లెర్నింగ్ మ్యాటర్స్ ఎ లాట్ ఇన్ అక్విజిషన్ ఆఫ్ లెర్నింగ్ బై ద లెర్నర్. ఫిజికల్ ఎన్విరాన్మెంట్ షుడ్ బి కంపాటబుల్ అండ్ స్టిమ్యులేషన్ ఫర్ లెర్నింగ్ టు టేక్ ప్లేస్. సో లెర్నింగ్ అనేది జరగాలంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, విచ్ ఈస్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్, ఇది కరెక్ట్గా ఉండాలి. మీరు క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అనేసి చూస్తారు కదా, అదంతా కూడా ఫిజికల్ ఎన్విరాన్మెంట్ మీదనే బేస్ అయి ఉంటుంది. మనం ఫిజికల్ ఎన్విరాన్మెంట్ని ఎంత కరెక్ట్గా ఉంచుకుంటామో లెర్నింగ్ అంత ఎఫెక్టివ్గా చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ జనరల్ హెల్త్ కండిషన్. సో హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ హెల్దీ చైల్డ్ ఈజ్ ఎ వెల్దీ చైల్డ్. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా, అలాగే పిల్లలకు కూడా అంతే. హెల్త్ అనేది కరెక్ట్గా ఉంటేనే మనకి లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఏ సింపుల్ హెల్త్ ప్రాబ్లమ్ క్యాన్ ప్లే డ్యామేజ్ విత్ ద ప్రాసెస్ అండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ లెర్నింగ్. లెర్నర్ హూ డు నాట్ కీప్ అప్ విత్ సాటిస్ఫాక్టరీ ఫిజికల్ హెల్త్ హ్యావ్ టు సఫర్ అడ్వర్స్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద గెయిన్ ఇన్ లెర్నింగ్. సో ఫ్రీక్వెంట్గా జ్వరాలు రావడం కానివ్వండి, ఫ్రీక్వెంట్గా డిసీజెస్ రావడం కానివ్వండి, వీటి వల్ల ఏమవుతుంది, లెర్నింగ్కి కూడా ఒక అడ్డుగోడ అనేది పడుతుంది. అవునా? సో హెల్త్ అనేది ఎంత కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే మన బ్రెయిన్ అనేది అంత రిలాక్స్డ్గా ఉంటుంది, మన బాడీ రిలాక్స్డ్గా ఉంటుంది. సో దానివల్ల లెర్నింగ్ అనేది ఎక్కువగా అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. ఓకే, మనకి ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. ఏ లెర్నర్ కండిషన్ విత్ రిగార్డ్ టు హిస్ సైకాలజికల్ అండ్ ఎమోషనల్ వెల్ బీయింగ్. ఈ మెంటల్ హెల్త్ అనేది మన సైకాలజీ పరంగా అండ్ మన ఎమోషన్స్ పరంగా ఉంటుంది మెంటల్ హెల్త్. ఓకే, ద మెంటల్ హెల్త్ స్టేటస్ ఆఫ్ ద లెర్నర్ ఎట్ ద టైమ్ ఆఫ్ లెర్నింగ్ బికమ్ పొటెంట్ ఫ్యాక్టర్ ఇన్ డిసైడింగ్ ద అవుట్కమ్ ఆఫ్ ద లెర్నింగ్. సో లెర్నింగ్ అనేది ఎంత ఎఫెక్టివ్గా ఉండేది మనకి ఫిజికల్ హెల్త్ మీద ఉంటుంది, అలాగే మెంటల్ హెల్త్ మీద కూడా ఉంటుంది. మీరు ఎమోషనల్గా ఎంత స్టేబుల్గా ఉన్నారు, మీ మెంటల్ హెల్త్ ఎంతవరకు రిలాక్స్డ్గా ఉంది, ఇవన్నీ కూడా ప్లే చేస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఎ టెన్స్, ఎమోషనల్లీ అండ్ మెంటల్లీ డిస్టర్బ్డ్ లెర్నర్ కెనాట్ షో సాటిస్ఫాక్టరీ రిజల్ట్ ఇన్ లెర్నింగ్. మీరు మెంటల్గా డిస్టర్బ్ అయి ఉంటే ఆల్రెడీ కాగ్నిటివ్ ప్రాసెస్ అనేది లెర్నింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఆ కాగ్నిటివ్ ప్రాసెస్ అనేది దెబ్బతింటుంది. సో లెర్నింగ్ కూడా కరెక్ట్గా అవ్వదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సైకోసోషల్ ఫ్యాక్టర్స్. దిస్ వేరియబుల్ ప్లేస్ ఎ మోర్ ఇంపార్టెంట్ రోల్ ఆన్ లెర్నింగ్. ఈ సైకోసోషల్ ఫ్యాక్టర్ అనేది ఇంకెక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది మనకి లెర్నింగ్లో. సైకాలజికల్ అండ్ సోషల్ డెవలప్మెంట్ హెల్ప్స్ ఇన్ మోర్ లెర్నింగ్. మీరు సైకాలజీ పరంగా అండ్ సొసైటీ పరంగా, సోషల్ పరంగా డెవలప్ అయితేనే లెర్నింగ్ కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది. అందుకే సైకోసోషల్ ఫ్యాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. దాంతోపాటుగా ఎమోషనల్ ఫ్యాక్టర్స్ కూడా. ఓకే, అదే నెక్స్ట్ మనకి ఎమోషన్స్ ఆర్ ఎఫెక్టివ్ ప్రాసెస్. సో ఎమోషన్స్ అనేటివి మనం హార్ట్ తోటి ఆలోచిస్తాం, అవునా? సైకాలజీ అనేది బ్రెయిన్ తోటి ఉంటే ఎమోషన్స్ అనేటివి హార్ట్ తోటి. సో ఎఫెక్టివ్ ప్రాసెస్ కిందకు వస్తుంది.
ఎమోషన్స్ ఆర్ రియాక్షన్స్ టు స్పెసిఫిక్ సిచ్యువేషన్. మనం ఏదైనా సిచ్యువేషన్కి రియాక్ట్ అయ్యేది మన ఎమోషన్స్ తోటే కదా. కోపం వస్తే యాంగర్ అనేది చూపిస్తాము. ఎవరైనా ఒక రియాక్షన్ కోరుకుంటున్నారంటే వాళ్ళు చేసే యాక్షన్ బట్టి మనం ఇస్తాం. సో ఆ రియాక్షన్ అనేది ఎమోషన్స్ ద్వారానే వస్తుంది. దే ఇన్ఫ్లుయెన్స్ ద అట్మాస్ఫియర్ దట్ మే బీ ప్లెజెంట్ ఆర్ అన్ప్లెజెంట్ ఎమోషన్స్. ఎమోషన్స్ వల్ల అది ప్లెజెంట్ కానివ్వచ్చు, అన్ప్లెజెంట్ కానివ్వచ్చు, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా, అట్మాస్ఫియర్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఎమోషన్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద లెర్నింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఎక్కువసేపు మీరు కోపంతో ఉన్నారనుకోండి, చదవగలరా? లేదు. ఎక్కువసేపు మీరు డిస్టర్బ్గా ఉన్నారనుకోండి, చదవగలరా? లేదు. సో ఇలా అనమాట. అదే ఎక్కువసేపు హ్యాపీగా మీ మైండ్ అంతా రిలాక్స్డ్గా కరెక్ట్ ఎమోషన్స్ తోటి ఉంటే చదవడం అనేది ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే నీడ్స్. ఇది కూడా ఇంపార్టెంట్. ఏ నీడ్ ఈస్ ద ల్యాక్ ఆఫ్ సంథింగ్ విచ్ ఇఫ్ ప్రొవైడెడ్ వుడ్ ఫెసిలిటేట్ ద లెర్నర్ లెర్న్. సో చదువుకు సంబంధించిన నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అయ్యేలా ఉండాలి. ఓకే. మీటింగ్ దీస్ అన్మెట్ నీడ్స్ యాక్ట్ యాజ్ ఎ మోటివేటర్ అండ్ సిగ్నిఫికెంట్లీ ఎన్హాన్స్ లెర్నింగ్. సో మనకి నీడ్స్ అనేటివి ఫుల్ఫిల్ అవుతే ఆటోమేటిక్గా మోటివేషన్ అనేది వస్తుంది, అవునా? సో ఆ మోటివేషన్ తోటి ఇంకెక్కువగా చదవడానికి ప్రయత్నిస్తాం. సో నీడ్స్ అనేటివి కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అవుతుంది లెర్నర్ పర్స్పెక్టివ్లో చూసుకున్నట్టయితే. నెక్స్ట్ వన్ ఈజ్ రెడీనెస్. అంటే చదవడానికి రెడీగా ఉండడము, నాలెడ్జ్ని నేర్చుకోవడానికి రెడీగా ఉండడం. సో ఇక్కడ చూస్తే రెడీనెస్ ఈజ్ ఎసెన్షియల్లీ అండ్ ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్ అసోసియేట్స్ విత్ ద మెచ్యురేషన్ ఆఫ్ ద చైల్డ్. సో మెచ్యురేషన్ అనేది కూడా వన్ ఆఫ్ ద లెర్నింగ్ ఫ్యాక్టర్స్ కింద చూసాం కదా లెర్నర్ పర్స్పెక్టివ్లో. అలాగే దాంతో కనెక్టివిటీలో మనకి రెడీనెస్ అనేది ఉంటుంది. సో మెచ్యురేషన్ తోటి అసోసియేట్ అయ్యి నేర్చుకునే కాన్సెప్ట్స్ అనమాట, దానికి ఎంత రెడీ ఉన్నాం మనం అనేసి. ఎడ్వర్డ్ థార్న్డైక్ ఫార్ములేటెడ్ ద లా ఆఫ్ రెడీనెస్ అండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ లెర్నింగ్. సో రెడీనెస్ అనేది ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది లెర్నింగ్ మీద అని ఎడ్వర్డ్ థార్న్డైక్ గారు చెప్పారు మనకి. రెడీనెస్ ఇంప్లైస్ ఎ డిగ్రీ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అండ్ ఈగర్నెస్. మీరు నేర్చుకోవడానికి ఎంత సిద్ధంగా ఉంటారో అంత మీలో ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది, మోటివేషన్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇండివిజువల్ లెర్న్ బెస్ట్ వెన్ దే ఆర్ ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ ఎమోషనల్లీ రెడీ టు లెర్న్ అండ్ డు నాట్ లెర్న్ వెల్ ఇఫ్ దే సీ నో రీజన్ ఫర్ లెర్నింగ్. సో ఈ రెడీనెస్లో మనకి ఫిజికల్గా, మెంటల్గా అండ్ అలాగే ఎమోషనల్గా కూడా రెడీగా ఉండడం అనమాట నేర్చుకోవడానికి. ఓకే. సో ఇక్కడ ఏంటంటే నేర్చుకోవడానికి కానివ్వండి, నేర్చుకోకపోవడానికి కానివ్వండి, నేర్చుకోవడానికి మీరు ఇంట్రెస్ట్ అనేటివి తోడ్పడతాయి, నేర్చుకోకపోవడానికి రీజన్ అనేది ఉండదు ఏం నేర్చుకోవడానికి. అంటే లెర్నింగ్ అనేది అక్కడ అవసరం లేదు, అసలు ఏ రీజన్ తోటి లెర్న్ చేస్తున్నాము అనేసి కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి, అవునా? సో నెగిటివ్గా ఉంటుంది అండ్ పాజిటివ్గా ఉంటుంది రెడీనెస్ అనేది. ఓకే. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే కాగ్నిటివ్/ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్. Cognitive abilities are brain-based skills which have to carry out from simple to the most complex task. So cognitive అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్లో చూసాం కదా, కాగ్నిటివ్ అండ్ ఎఫెక్టివ్ అండ్ సైకోమోటర్ డొమైన్. ఓకే. కాగ్నిటివ్ అనేది బ్రెయిన్కి సంబంధించి ఉంటుంది, బ్రెయిన్ బేస్డ్ స్కిల్స్ అనమాట. సో ఇందులో సింపుల్ టాస్క్ల నుంచి కాంప్లెక్స్ టాస్క్కి వెళ్తాం. ఓకే. దే డీల్ విత్ మెకానిజం ఆఫ్ హౌ టు లెర్న్, రిమెంబర్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ పే అటెన్షన్ rather than with any actual knowledge. సో యాక్చువల్ నాలెడ్జ్ కాకుండా ఇక్కడ ఏంటంటే బ్రెయిన్ బేస్డ్ స్కిల్స్ తోటి మనం ఎలా నేర్చుకోవాలి, ఎలా గుర్తుంచుకోవాలి, ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, అటెన్షన్ అనేది ఎలా మనం ఒకటే దగ్గర ఉంచగలగాలి, ఇలాంటి వాటి మీద బేస్ అయి ఉంటుంది. ఏ సౌండ్ కాగ్నిటివ్ ఎబిలిటీ ఎన్హాన్సెస్ లెర్నింగ్. ఈ స్కిల్స్ మీద పట్టు అనేది సాధించామనుకోండి, లెర్నింగ్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. లెర్నింగ్ స్టైల్స్, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్ అనేవి ఉంటాయి మనకి బికాస్ ఆఫ్ ద ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో ఈచ్ లెర్నింగ్ స్టైల్ యూజెస్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్. సో ఒక్కో లెర్నింగ్ స్టైల్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ని యూజ్ చేస్తుంది మనకి. మోస్ట్ పీపుల్ హ్యావ్ ఏ ప్రిఫర్డ్ వే టు లెర్న్. సో చాలామందికి ఒక ప్రిఫర్డ్ వే అనేది ఉంటుంది. కొంతమందికి ఏమో చదవడం వల్ల రావచ్చు, కొంతమందికి అర్థం చేసుకోవడం వల్ల రావచ్చు, కొంతమందికి చూడగానే అర్థం కావచ్చు, ఇలాంటివి అనమాట. ఓకే. సమ్ లెర్న్డ్ బెస్ట్ బై లిజనింగ్, సమ్ హ్యావ్ టు అబ్జర్వ్ ఎవ్రీ స్టెప్ వైల్ అదర్ హ్యావ్ టు డూ ఇట్ టు లెర్న్ ఇట్. సో చెప్పాను కదా, కొందరు విని నేర్చుకుంటారు, కొందరు అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు ప్రతి ఒక్క స్టెప్ని, కొందరు చేస్తూ నేర్చుకుంటారు యాక్టివిటీ బేస్లో. ద ఫ్యాక్ట్ దట్ ఇండివిజువల్ నీడ్స్ ఆల్ మొడాలిటీస్ టు ట్రూలీ కమ్యూనికేట్ ఇన్ఫర్మేషన్ టు మెమరీ, విజువల్, ఆడిటరీ అండ్ కైనెస్థెటిక్. సో ఇవన్నిటిని కలిపినప్పుడు ఇంకెక్కువ ఎఫెక్టివ్ లెర్నింగ్ అనేది ఉంటుంది మనకి. మోస్ట్లీ విజువల్ అంటే చూడడం ద్వారా, అబ్జర్వ్ చేయడం ద్వారా, ఆడిటరీ అంటే వినడం ద్వారా అండ్ కైనెస్థెటిక్ అంటే చేయడం ద్వారా, వీటి ద్వారా నేర్చుకుంటాం. లెర్నింగ్ స్టైల్ ఇన్ఫ్లుయెన్స్ ద లెర్నింగ్ ప్రాసెస్. ఈ లెర్నింగ్ స్టైల్ ఏ స్టైల్ ద్వారా మీరు నేర్చుకుంటున్నారో ఆ స్టైల్ ద్వారా మనకి
లెర్నింగ్ అనేది జరుగుతుంది. మీరు సైకాలజీలో చూసుకున్నట్టు వినడం ద్వారా కొంత పర్సెంటేజ్ ఆఫ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది, చూడడం ద్వారా కొంత పర్సెంటేజ్ ఆఫ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది అనేసి ఉంటుంది మనకి. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తాయి. మనం జనరల్గానైతే ఆడియో విజువల్ ఎయిడ్స్ తోటి ఎక్కువ నేర్చుకుంటాం, వినడం చూడడం ఇలా అనమాట. చూడడం ద్వారా ఇంకెక్కువగా, ఓకే, అది చేయడం ద్వారా ఇంకా మనకి పూర్తిగా వచ్చేస్తుంది ప్రాక్టికల్ నాలెడ్జ్. లెర్నింగ్ స్టైల్స్ ఆర్ నాట్ రిజిడ్. లెర్నింగ్ స్టైల్స్ అనేటివి పర్టికులర్గా ఇలాగే ఫాలో అవ్వాలనేసి రిజిడ్గా ఉండవు, ఫిక్స్ అయిపోయి ఉండవు, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ద స్కూల్స్ షుడ్ ఐడెంటిఫై ద లెర్నింగ్ స్టైల్స్ ఆఫ్ స్టూడెంట్ అండ్ ఎంకరేజ్ ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఆఫ్ లెర్నింగ్. సో పిల్లల యొక్క లెర్నింగ్ స్టైల్ని గమనించి వాళ్ళకి తగ్గట్టుగా లెర్నింగ్ అప్రోచెస్ని మనం తీసుకురాగలిగితే ఎఫెక్టివ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. సో అందుకే లెర్నింగ్ స్టైల్స్ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఇన్ లెర్నింగ్ ఫర్ లెర్నర్స్. మోటివేషన్ చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ లెర్నింగ్. మోటివేషన్ కూడా మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. వితౌట్ మోటివేషన్ మనిషి ఏ పని చేయలేడు, మోటివేషన్ అనేది ఉండాలి మనకి. ఇట్ ఎనర్జైజెస్ ద లెర్నర్ అండ్ గివ్స్ డైరెక్షన్ టు యాక్షన్ బై ప్రొటెక్టింగ్ వాల్యుబుల్ గోల్స్. సో మన గోల్స్ అనేటివి రీచ్ అవ్వడానికి మనలో ఈ ఫైర్ అనేది తగ్గకుండా ఉండడానికి మోటివేషన్ అనేది పనికొస్తుంది. వితౌట్ మోటివేషన్ నో లెర్నింగ్ ఈజ్ పాసిబుల్. సో చెప్పాను కదా, ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగానే కాదు, మోటివేషన్ లేకుండా ఏది కూడా మనకి పాసిబుల్ కాదు. ద ఇంట్రిన్సిక్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్స్ ఆర్ బోత్ ఇంపార్టెంట్ ఫర్ లెర్నింగ్. సో ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటే మనలో మనకి మోటివేషన్, ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అంటే బయట వాళ్ళు మనకి ఇచ్చే మోటివేషన్. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ లెర్నింగ్కి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే లెర్నర్ యొక్క యాస్పిరేషన్ అంటే ఏం సాధించాలనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు, వాళ్ళ గోల్స్ ఏంటి, వాళ్ళ అచీవ్మెంట్స్ ఏంటి, ఇవి. లెర్నర్ యాస్పిరేషన్ ఫర్ లెర్నింగ్ కాంట్రిబ్యూట్స్ టు హిస్ ఆర్ హర్ అచీవ్మెంట్. సో మన యాస్పిరేషన్ని మన అచీవ్మెంట్స్ రీచ్ అవ్వడానికి కాంట్రిబ్యూట్ చేస్తాయి మనకి. ద మోర్ ద లెర్నర్ యాస్పైర్ ఇట్ రిఫ్లెక్టెడ్ ఆన్ అక్వైరింగ్ మోర్ నాలెడ్జ్ అండ్ బెటర్ అచీవ్మెంట్. మనం ఎంతగా కోరుకుంటామో ఒకటి కావాలనేసి, ఒక గోల్ రీచ్ అవ్వాలనేసి, అంత ఎక్కువగా లెర్నింగ్ అనేది జరుగుతుంది, అచీవ్మెంట్ అనేది జరుగుతుంది. సో యాస్పిరేషన్ వర్క్స్ సిగ్నిఫికెంట్లీ టువర్డ్స్ గెయిన్ ఇన్ లెర్నింగ్. సో అందుకే మన యాస్పిరేషన్ అనేది మన గోల్స్ని రీచ్ అవ్వడానికి చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే లెర్నర్ యొక్క ఇంట్రెస్ట్. సో యాస్పిరేషన్లో ఇంట్రెస్ట్లో ఏంటి మనకి డిఫరెన్స్ అంటే, ఏదన్నా కావాలి, ఏదైనా రీచ్ అవ్వాలి గోల్ అనేది యాస్పిరేషన్ కిందకు వస్తుంది. ఇంట్రెస్ట్ అనేది మనకి దాంట్లో అది నచ్చుతుంది, నేర్చుకుంటాము అనేసి. ఓకే, ఇంట్రెస్ట్ ఈజ్ ద ఫీలింగ్ దట్ ప్రాంప్ట్స్ ద చైల్డ్ టు స్పాంటేనియస్ యాక్టివిటీ. అప్పటికప్పుడు చేసే యాక్టివిటీకి ఇంట్రెస్ట్ అనేది అవసరం ఉంటుంది. ఓకే, ఇంట్రెస్ట్ ఈజ్ బోత్ అండ్ ఎండ్ అండ్ మీన్స్ టు లెర్న్. మీరు నేర్చుకోవాలన్న దానికి ఇంట్రెస్ట్ కూడా ఒక సాధనం లాగా ఉంటుంది. ద లెర్నర్ షుడ్ రియలైజ్ అండ్ పర్పస్ ఆఫ్ లెర్నింగ్. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద టీచర్ షుడ్ బీ టు డెవలప్ అండ్ ఇంట్రెస్ట్ అమాంగ్ ద లెర్నర్. వన్స్ దిస్ ఆబ్జెక్టివ్ ఈజ్ అచీవ్డ్ ద లెర్నర్ విల్ స్టడీ. సో ఇక్కడ ఏమంటున్నారు అని అంటే, మన పర్పస్ ఆఫ్ లెర్నింగ్ ఏంటి అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంట్రెస్ట్ అనేది. సో యాజ్ ఎ టీచర్ మనం ఏం చేయాలి అంటే, ఈ పిల్లల యొక్క ఇంట్రెస్ట్ అనేది తీసుకొని దానికి తగ్గట్టుగా ఆబ్జెక్టివ్స్ అనేటివి చేయడము, వీటి ద్వారా లెర్నింగ్ అనేది ఎక్కువగా చేయగలుగుతాం. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ మోర్ నాలెడ్జబుల్ అదర్స్. ఈ మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అనేది మనకి స్కాఫోల్డింగ్లో, జోన్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్లో కూడా చూసాము, వైగాట్స్కీ గారి థియరీలో. సో ఏంటంటే మనకంటే ఎక్కువ నాలెడ్జ్డ్ పర్సన్స్. Vygotsky argues that learning happens through social interactions, thus is dependent on experience. సో చెప్పాను కదా, వైగాట్స్కీ గారి థియరీలోనే మనం మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అనే టాపిక్ని చూసాము. సో ఇక్కడ వైగాట్స్కీ గారు ఏమన్నారు, మనకి సోషల్ ఇంటరాక్షన్స్ ద్వారా లెర్నింగ్ అనేది జరుగుతుంది, మన ఎక్స్పీరియన్స్ ద్వారా లెర్నింగ్ అనేది జరుగుతుంది అనేసి అన్నారు. Vygotsky argues towards the nature side of debate seems intelligence as something changeable and dependent on learning and culture. సో ఇంటెలిజెన్స్ అనేది చేంజబుల్గా ఉంటుంది మనకి, అండ్ లెర్నింగ్ అనేది కల్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనేసి అన్నారు. ఓకే, మోర్ నాలెడ్జబుల్ అదర్స్ ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ లెర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ ద లెర్నర్. మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటే మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ఎంతో కొంత నేర్చుకుంటాం కదా మనకు తెలియనివి. సో దాని ద్వారా ఏంటంటే వైగాట్స్కీ గారి ప్రకారంగా మోర్ నాలెడ్జబుల్ అదర్స్ ద్వారా నేర్చుకునే ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో దే ప్లే మేజర్ రోల్ అనేసి అంటున్నారు. ఓకే, సోషల్ ఇంటరాక్షన్స్ అనేవి మోర్ నాలెడ్జబుల్ పర్సన్స్ దగ్గర నుంచి కూడా మనం చేస్తాం కాబట్టి ఇట్ ప్లేస్ అండ్ మేజర్ రోల్. నెక్స్ట్ చూసుకుంటే స్టడీ హ్యాబిట్స్. ద వాస్ట్ మెజారిటీ ఆఫ్ సక్సెస్ఫుల్ లెర్నర్స్ అచీవ్ దేర్ సక్సెస్ బై డెవలపింగ్ అండ్ అప్లయింగ్ ఎఫెక్టివ్ స్టడీ హ్యాబిట్స్. స్టడీ హ్యాబిట్స్ అంటే మీరు నేర్చుకోవడానికి కొన్ని హ్యాబిట్స్ అనేవి పెట్టుకుంటారు. ఇప్పుడు మార్నింగ్ నుంచి డైలీ హ్యాబిట్స్ ఏముంటాయి మనకి, బ్రష్ చేయడం కానివ్వండి, లేదా టిఫిన్, స్నానం చేయడం, తినడము, ఇలాంటివి. ఓకే, ఇవి డైలీ హ్యాబిట్స్ కిందకు వస్తే అవి మన మంచి హెల్త్కి యూజ్ అవుతాయి. స్టడీ హ్యాబిట్స్ అనేటివి
ఎంతవరకు మీరు చదువుతున్నారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, ఇవన్నీ స్టడీ హ్యాబిట్స్లో మనకి భాగంగా ఉంటాయి. అవునా? సో ఈ స్టడీ హ్యాబిట్స్ వల్ల లెర్నింగ్ అనేది జరుగుతుంది. డైలీ హ్యాబిట్స్ వల్ల హెల్త్ ఇంప్రూవ్ అయితే స్టడీ హ్యాబిట్స్ వల్ల లెర్నింగ్ ఇంప్రూవ్ అవుతుంది. స్టడీ హ్యాబిట్స్ ఆర్ లెర్నింగ్ టెండెన్సీస్ దట్ ఎనేబుల్ స్టూడెంట్స్ టు వర్క్ ప్రైవేట్లీ. సో స్టడీ హ్యాబిట్స్ వల్ల లైబ్రరీలో వెళ్ళి చదవడం ఇవన్నీ కూడా స్టడీ హ్యాబిట్స్ కిందకు వస్తాయి. సో సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రైవేట్లీ మీ వర్క్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫర్ ఎఫెక్టివ్ లెర్నింగ్ స్టడీ హ్యాబిట్స్ ఆర్ ఇంపార్టెంట్. లెర్నింగ్ అనేది ఎఫెక్టివ్ అవ్వడానికి స్టడీ హ్యాబిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే యాంగ్జైటీ. ఇట్ హ్యాస్ ఎ వెరీ హై ఇంపాక్ట్ ఆన్ ద లెర్నర్. సో యాంగ్జైటీ అనేది నెగిటివ్ కిందకు వస్తుంది, నెగిటివ్ ఫ్యాక్టర్ కిందకి, అంటే లెర్నింగ్ని అడ్డుకుంటుంది అనమాట. ఓకే, సో హై ఇంపాక్ట్ అనేది చూపించవచ్చు లెర్నింగ్లో. ఇది ఏ మినిమల్ లెవెల్ ఆఫ్ యాంగ్జైటీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ లెర్నింగ్ టు టేక్ ప్లేస్. మినిమం లెవెల్ ఆఫ్ యాంగ్జైటీ అనేది ఉంటుంది మనకి. ఇప్పుడు ఎగ్జామ్స్ తీసుకునే ముందు కానివ్వండి, లేదా కొంచెం స్ట్రెస్ యాంగ్జైటీ అనేది కంపల్సరీగా లెర్నింగ్ ప్రాసెస్లో ఉంటుంది, కానీ అది మించకూడదు. దేర్ ఈస్ నెగటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ యాంగ్జైటీ అండ్ లెర్నర్ అచీవ్మెంట్ లెవెల్. వెన్ యాంగ్జైటీ ఇంక్రీజెస్ ద లెర్నర్ అచీవ్మెంట్ ఫాల్స్. సో ఇక్కడ మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుందన్నమాట యాంగ్జైటీకును లెర్నింగ్కి. ఓకే, యాంగ్జైటీ అనేది ఇంక్రీజ్ అవున్నప్పుడు లెర్నర్ యొక్క పర్ఫార్మెన్స్ డిక్రీజ్ అవుతుంది. యాంగ్జైటీ అనేది డిక్రీజ్ అయినప్పుడు లెర్నర్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో లాస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ద లెర్నర్ చూసుకున్నట్టయితే గోల్స్ ఇన్ లైఫ్. మన లైఫ్లో మనం పెట్టుకునే గోల్స్, అల్టిమేట్ గోల్స్ ఆఫ్ వన్స్ లైఫ్ ఎఫెక్ట్ ద ప్రాసెస్ అండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ లెర్నింగ్. సో మీ గోల్ ప్రకారంగానే మీ లెర్నింగ్ అనేది ఉంటుంది. మీరు ఏ గోల్ని అయితే రీచ్ అవ్వాలనుకుంటున్నారో దానికి లెర్నింగ్ యాస్పిరేషన్ కావాలి, ఇంట్రెస్ట్ కావాలి, మోటివేషన్ కావాలి, లెర్నింగ్ స్టైల్స్ అనేవి తెలుసుకుంటారు. బట్ ఇవన్నీ కూడా అల్టిమేట్గా మీరు గోల్ రీచ్ అవ్వడానికి కాబట్టి గోల్స్ ఇన్ లైఫ్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, సో దీస్ ఆర్ ద లెర్నింగ్ ఫ్యాక్టర్స్ అకార్డింగ్ టు ద లెర్నర్స్ పర్స్పెక్టివ్. ఇప్పుడు టీచర్ సైడ్ నుంచి చూసుకున్నట్టయితే టీచర్ పర్సనల్ ఫ్యాక్టర్స్. టీచర్స్ నాలెడ్జ్ అంటే టీచర్ సైడ్ వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందనేసి. ద నాలెడ్జ్ బేస్ ఆఫ్ టీచింగ్ ఈజ్ కన్సీవ్డ్ యాజ్ ఆల్ ప్రొఫెషన్ రిలేటెడ్ ఇన్సైట్ విచ్ ఈస్ పొటెన్షియల్లీ రెలివెంట్ టు ఏ టీచర్స్ యాక్టివిటీస్. సో మీరు ఎంత నాలెడ్జ్ పొసెస్ అయి ఉంటే టీచర్స్ అంత ఎక్కువగా లెర్నింగ్ అనేది మనం పాస్ ఆన్ చేయొచ్చు, ట్రాన్స్మిట్ చేయొచ్చు. ఓకే, టీచర్స్ నాలెడ్జ్ ఈజ్ యూస్ఫుల్ టు ఇంప్రూవ్ టీచర్ టీచింగ్ ఎబిలిటీ అండ్ మేక్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్స్ మోర్ సక్సెస్ఫుల్. టీచర్స్ యొక్క నాలెడ్జే టీచింగ్ని ఇంప్రూవ్ చేయడానికి కానివ్వండి, లేదా ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్స్ని తీసుకురావడానికి కానివ్వండి ఉపయోగపడుతుంది. ద ప్రొఫిషియన్సీ అండ్ డెఫిషియన్సీ పొసెస్డ్ బై ఎ టీచర్ ఆర్ క్వైట్ రెస్పాన్సిబుల్ ఫర్ టర్నింగ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇంటూ ఏ బిగ్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. సో టీచర్లో ఉండే ప్రొఫిషియన్సీ కానివ్వండి, లేదా ప్రొఫిషియన్సీ తక్కువ ఉండడం కానివ్వండి, ఇవే రెస్పాన్సిబుల్ అవుతాయి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ సక్సెస్ అవ్వడానికి లేదా ఫెయిల్యూర్ అవ్వడానికి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే సాఫ్ట్ స్కిల్స్ ఫర్ టీచర్. సో ఇక్కడ టీచర్స్ నీడ్ సాఫ్ట్ స్కిల్స్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ప్రొఫెషన్లోనే మనకి సాఫ్ట్ స్కిల్స్ అనేటివి అవసరం ఉంటాయి. టీచర్ నీడ్ టు హ్యావ్ సాఫ్ట్ స్కిల్స్ టు బి ఏబుల్ టు ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్స్, పేరెంట్ అండ్ కమ్యూనిటీ ఎట్ లార్జ్. సో సాఫ్ట్ స్కిల్స్ అనేటివి మనకి ఇంటరాక్షన్కి ఎక్కువగా యూజ్ అవుతాయి. ఓకే, క్రిటికల్ థింకింగ్ అనేది అవసరం ఉంటుంది, కమ్యూనికేషన్ అవసరం ఉంటుంది, మీరు కల్చరల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. మీకు బేసికల్గా రిలేషన్షిప్ని స్మూత్గా ఉండడానికి అది స్టూడెంట్స్ టీచర్ మధ్య కానివ్వండి, పేరెంట్స్ టీచర్ మధ్య కానివ్వండి, మేనేజ్మెంట్ టీచర్ మధ్య కానివ్వండి. సో సాఫ్ట్ స్కిల్స్ అనేటివి కూడా టీచర్కి ఇంపార్టెంట్. ఓన్లీ టీచింగ్ చేసుకుంటూ వెళ్ళలేం కదా, వి నీడ్ సమ్ ఇంటరాక్షన్. సో దానికి సాఫ్ట్ స్కిల్స్ అనేటివి యూజ్ అవుతాయి. దే రిక్వైర్డ్ బై ద టీచర్ స్పెసిఫికల్లీ టు బి ఏబుల్ టు టీచ్ ద స్టూడెంట్ వెల్. సో ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేటివి పిల్లలకి మనం చెప్పేటప్పుడు కూడా చాలా వరకు యూజ్ అవుతాయి. ఓకే, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు. The soft skill development for a teacher includes communication skills, critical thinking and problem solving, cultural intelligence, teamwork, social media and networking. So చెప్పాను కదా, స్మూత్ కమ్యూనికేషన్కి, రిలేషన్కి యూజ్ అయ్యే స్కిల్స్ ఇవన్నీ సాఫ్ట్ స్కిల్స్. ఓకే, కమ్యూనికేషన్ స్కిల్ వస్తుంది, క్రిటికల్ థింకింగ్ వస్తుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వస్తాయి, కల్చరల్ ఇంటెలిజెన్స్ అనేది ఉండాలి, టీమ్ వర్క్ అంటే తెలిసి ఉండాలి, సోషల్ మీడియా గురించి ఐడియా ఉండాలి, నెట్వర్కింగ్ గురించి ఐడియా ఉండాలి. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దీస్ the other soft skill include how to train a learner, listening strategies, effective teaching strategies, research base, how to motivate students, how to praise, incentive, rewards and punishments. So ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ వీటితో పాటుగా లెర్నింగ్ స్ట్రాటజీస్ అంటే తెలిసి ఉండాలి, ఎఫెక్టివ్ టీచింగ్ స్ట్రాటజీస్ తెలిసి ఉండాలి, లెర్నర్ని ఎట్లా ట్రైన్ చేయాలో తెలిసి ఉండాలి, అండ్ ఆల్సో ఎలా మోటివేట్ చేయాలి స్టూడెంట్స్ని, వాళ్ళని ఎలా పొగడడం కానివ్వండి, రివార్డ్స్ కానివ్వండి, పనిష్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ మీద ఐడియా ఉండాలి. Modern methods of teaching skills, how to give feedback to students, work constructively, target setting, mentoring skill, ICT skills, interpersonal skills, group dynamic, learning organizations, knowledge management, etc. సో ఇవే కాకుండా ఇప్పుడు మనం మోడర్న్ మెథడ్స్లో చూసుకున్నట్టయితే ఐసీటీ మనకి కొత్తగా వచ్చిన మెథడ్. సో ఈ ఐసీటీ స్కిల్స్ అనేటివి ఉండాలి, మెంటారింగ్ స్కిల్స్, గైడెన్స్ ఇవ్వడానికి, హెల్ప్ అవ్వడానికి, ఫెసిలిటేట్ చేయడానికి,
టార్గెట్ సెట్టింగ్, పిల్లలకి టార్గెట్ సెట్టింగ్లో హెల్ప్ చేయడానికి, అలాగే కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి పిల్లలు డెవలప్ కావడానికి, అండ్ ఆల్సో లెర్నింగ్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, నాలెడ్జ్ని మేనేజ్మెంట్ కానివ్వండి. సో ఇవన్నీ స్కిల్స్ అనేటివి సాఫ్ట్ స్కిల్స్ కిందకి వస్తాయి. ఏ టీచర్ క్యాన్ డెవలప్ దీస్ స్కిల్స్ బై మేకింగ్ విజిట్స్ టు అదర్ స్కూల్స్, సోషల్ మీడియా ఫర్ లెసన్స్, read a lot, share and attend session on soft skills, and also by regularly conducting orientation and refresher training courses. సో ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేటివి మనకి ట్రైనింగ్ ద్వారా తీసుకోవచ్చు, లేదా వేరే స్కూల్స్ని విజిట్ చేయడం ద్వారా, సోషల్ మీడియాలో లెసన్స్ అనేటివి వేరేటివి ఎలా ఉన్నాయని చూడడం ద్వారా, నాలెడ్జ్ అనేది తీసుకోవడం ద్వారా, షేరింగ్ అండ్ అలాగే ఎక్కువగా చదవడం ద్వారా ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, also the teacher education institutions should infuse the soft skills in the curriculum of teacher education is the need of the profession for it to be successful. సో మన ప్రొఫెషన్ అనేది యాజ్ ఎ టీచర్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఇంకా ఏమంటున్నారంటే ఇక్కడ ఒక అడ్వైజ్ ఏంటంటే ఈ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో B.Ed కానివ్వండి, D.Ed కానివ్వండి, D.L.Ed కానివ్వండి, సాఫ్ట్ స్కిల్స్ అనేటివి కూడా కరికులంలో ఇన్వాల్వ్ చేయాలనేసి అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే టీచర్ రిలేషన్షిప్ విత్ ద లెర్నర్. ఏ టీచర్ హూ ఈస్ గుడ్ డిసిప్లినేరియన్ and believe in providing due interactive role with his student in the teaching learning process bring more positive and better teaching learning outcome. సో డిసిప్లిన్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయడము, లేదా ఇంటరాక్షన్ అనేది కరెక్ట్గా ఉండడము స్టూడెంట్స్ తోటి, ఇలా టీచర్ ఉంటే కనుక టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఎఫెక్టివ్గా మరియు పాజిటివ్గా ఉంటుంది. ఓకే, in comparison to the teacher who are poor in terms of maintaining discipline and are in habit of providing unidirectional flow of communication by discouraging any initiative and interaction from his or her students. సో ఒకవేళ టీచింగ్ చేసేటప్పుడు యూనిడైరెక్షనల్, సో డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేస్తూ యూనిడైరెక్షనల్ కమ్యూనికేషన్ లేకపోతే ఇంకెక్కువగా మనం లెర్నింగ్ అనేది ఎఫెక్టివ్ చేయొచ్చు అనేసి అంటున్నారు. ఓకే, కంపల్సరీగా స్టూడెంట్స్ ఉన్న టీచర్ మధ్యలో ఇంటరాక్షన్ అనేది ఉండాలి. ఓకే, అండ్ ఆల్సో డిసిప్లిన్, అందుకే టీచర్ రిలేషన్షిప్ విత్ ద లెర్నర్ ఈస్ ఇంపార్టెంట్. ఇవాళ వీడియోలో లాస్ట్ టాపిక్ చూసుకుంటే టీచర్ ప్రిపేర్డ్నెస్, అంటే యాజ్ ఎ టీచర్ మనం ఎంతగా ప్రిపేర్ అయి ఉన్నాము క్లాస్ చెప్పే ముందు. ఓకే, టీచర్ ప్రిపేర్డ్నెస్ మీన్స్ అడిక్వేట్ ప్రిపరేషన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద టీచర్ టు టీచ్ ద లెర్నర్ ఇన్ ద క్లాస్ రూమ్లో టీచ్ చేసే ముందు కావాల్సిన ప్రిపరేషన్స్ ముందుగానే చేసుకొని వెళ్ళడం. ఓకే, అప్పటికప్పుడు టీచ్ చేస్తామని కాదు, ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి, ఫ్లెక్సిబుల్ ఉండాలి, రిజిడ్గా ఉండదు మీ ప్రిపరేషన్ అనేది, బట్ ప్రిపేర్ అయితే ఉండాలి. ఓకే, ప్రిపేర్డ్నెస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఇన్ అచీవింగ్ ద గోల్స్ అండ్ ఇన్ అవాయిడింగ్ ద నెగిటివ్ లెర్నింగ్ అవుట్కమ్స్ బై ద స్టూడెంట్. సో ప్రిపేర్డ్నెస్ వల్ల ఏంటంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది, అలాగే కావాల్సిన గోల్స్ ఏంటో అచీవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, అండ్ ఆల్సో నెగిటివ్ లెర్నింగ్ మీదకి వెళ్ళదు, అవుట్కమ్స్ అనేటివి పాజిటివ్గా వస్తాయి. ఓకే, మీరు ముందు ఏం ప్రిపేర్ కాకుండా వెళ్ళి అక్కడే చెప్పేద్దామనేసి అన్నారనుకోండి, అక్కడ ఏమన్నా మిస్టేక్ కూడా కావచ్చు. అందుకే లెసన్ ప్లాన్స్ అనేటివి ఇంపార్టెంట్. ఓకే, ఏం టీచ్ చేస్తున్నారు, ఎందుకు టీచ్ చేస్తున్నారు, ఏం ఆబ్జెక్టివ్స్ అనేటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇవి. ఓకే, సో ఇంకా మనకి టీచర్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ అనేటివి ఉన్నాయి, అది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాము. సో ఇవాళ క్లాస్లోనైతే లెర్నర్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ మొత్తం చూసాము, దాంతోపాటుగా టీచర్కి సంబంధించిన ఫ్యాక్టర్స్లో 4 ఫ్యాక్టర్స్ అనేటివి చూసాం. ఇవి పెడగాజికల్ ఫ్యాక్టర్స్ కిందకు వస్తాయి, ఇన్ఫ్లుయెన్సింగ్ లెర్నింగ్. ఓకే, సో ఇవాళ క్లాస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మనకి ఈ నోట్స్ మొత్తం కూడా కింద PDF రూపంలో కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ కోసమన్నా లైక్ చేసి వెళ్ళండి. ఓకే, చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, PDF డౌన్లోడ్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకుంటే మీకు ఫ్రీయే, నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోస్ ఎక్కువ తీసుకురావడానికి. మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోని షేర్ చేయండి, నాలెడ్జ్ని షేర్ చేయడం తప్పు కాదు కదా. సో షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.